భారతీయుల అదృష్టం ఏంటయ్యా అంటే మనం చైనా గాని, ఇరాన్ గాని కాకపోవడం. ఆ విషయం భారతీయులకి ఎప్పుడు అర్థమవుతుందో తెలీదు. ఇప్పుడు చైనాలో స్వేచ్ఛ అని ఉంటుందా? చైనాలో ఈ మతపరమైన స్వేచ్ఛ ఉంటుందా? అక్కడ రంజాన్ సంబరాలకు సంబంధించి ఎప్పుడన్నా చూసామా? క్రిస్మస్ సంబరాలు ఎప్పుడన్నా చూసామా? పోనీ చైనాకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పండుగలు ఎప్పుడైనా చూసామా? ఆ మత స్వేచ్ఛ ఉందా వాళ్ళకక్కడ? బట్ చైనా గొప్పది. అదే సందర్భంలో ఇరాన్ వాళ్ళ మతం మూర్ఖత్వం ఎట్లుంటుందో తెలుసు. అన్ని మతస్థులు బతకడానికి వీల్లేదు. అక్కడ మతం మార్చుకు తీరాల్సిందే. లేకపోతే ప్రాణాలు తీస్తారు, అత్యాచారాలు చేస్తారు. నిలదీసినటువంటి వాళ్ళని రేపులు చేసి మరి మంటలు చేస్తారు. ఇంత దారుణాలు జరుగుతుంటాయి. బట్ వాళ్ళిద్దరితో పోల్చుకుంటే మనం బెటరే గదా! కానీ మన ప్రేమికులు, చైనా ప్రేమికులు, ఇరాన్ ప్రేమికులు అర్జెంట్‌గా రంగంలోకి దిగిపోయారు. వీళ్ళకి పాకిస్తాన్ అంట అదేదో యుద్ధ నౌకలు పంపించిందంట. హార్ముజ్ జలసంధి దగ్గరికి. తన యుద్ధ నౌకలు పంపించి సవాల్ విసిరిందంట. తన ఆయిల్ ట్యాంకర్‌లను తెచ్చేసుకుంటుందంట. ఇది చైనా ప్రేమికులు పెట్టేటటువంటి పోస్ట్. పాపం అదేంటో వాళ్ళ దేశంలోనేమో రూ. 350, రూ. 400 పెట్రోల్ అయిపోయింది. అలాగే ఇరాన్ అంట అద్భుతంగా అటాక్ చేసేసి అమెరికాకి వణుకు పుట్టిచ్చేసిందంట. పాపం అదేంటో ఇరాన్‌లో ఉన్నటువంటి ఆ సుప్రీమో బయటికి రావడానికి కూడా భయపడుతున్నాడు. వాళ్ళకి సంబంధించినటువంటి సైనికాధికారులు బయట మీటింగ్ పెట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. కానీ వాళ్ళు తెగించేశారు. అంటే ఆ మత పిచ్చతో ఇరాన్ మీద ప్రేమ, దేశం మీద భారత్ మీద ద్వేషంతో పుట్టినప్పటి నుండి చైనా గొప్పది, రష్యా గొప్పదని కడుపులో ఉన్నప్పటి నుంచి విన్నటువంటి మాటలతో భారత్ అంటే ద్వేషంతో బ్రతికేటటువంటి వాళ్ళ మధ్యన మనం బ్రతుకుతున్నాం. కాకపోతే నా దృష్టిలో మాత్రం భారతదేశం చాలా ప్రశాంతం అనుకుంటున్నా. చైనాకి మళ్ళీ నిర్బంధం లేదు. ఇరాన్‌కి మళ్ళీ మూర్ఖత్వం లేని ఇలాంటి చవటదద్దమ్మల యొక్క స్టేట్మెంట్లు కూడా ఓపెన్‌గా ఇచ్చుకుని ఎదుటి వాళ్ళని బూతులు తిట్టగలిగినటువంటి మహానుభావుల యొక్క సాక్షిగా బ్రతికేస్తున్నాం.